ఏం బా అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అన్నపూర్ణ స్టూడియో చూపిద్దామని చెప్పి తీసుకుపోతున్నా. ఇది గేట్లోకి ఎంట్రన్స్, ఇది కొత్తగా కట్టినారు గేటు. ఇంతకుముందు పెద్ద గేట్ ఉండే, ఇప్పుడు ఇంతకుముందు రోడ్డు లేకుండా ఉండే అటు సైడు. ఇప్పుడు అది కొండంతా కూలగొట్టి అటు సైడు గేట్ బంద్ చేసి కిందికి దారి ఇచ్చినారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినాము. ఇది అన్నపూర్ణ స్టూడియో. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది 4వ ఫ్లోరు. అలాగే వరుసగా పోతే 3వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 1వ ఫ్లోర్ ఉంటుంది. ఒకానొకప్పుడు ఫుల్ బిజీగా జనాలు కిటకిట కిటకిటలు ఆడేటోళ్ళు స్టూడియోలో. ఇప్పుడు ఈ 4వ ఫ్లోరు, 3వ ఫ్లోర్, 2వ ఫ్లోర్ ఈటీవీకి ఒకటి, జీటీవీకి ఒకటి ఇలా అందరికి ఇచ్చుకున్నారు. ఇవన్నీ వాట్సాప్ ఫ్లోర్లు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టారు, అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని. అవి కూడా జరుగుతున్నాయి. ఇది 2వ ఫ్లోర్ దాటినాము, 3వ ఫ్లోరు కాదు, 2వ ఫ్లోర్. ఇది 3వ ఫ్లోర్ దాటి 2వ ఫ్లోర్కి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి పోతున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ ముందుకు పోయినాక ఇక్కడ మెగా సూర్య వాళ్ళ షూటింగ్ జరుగుతుంది సినిమా. దానికి సంబంధించిన ఈ ప్రొడక్షన్ వాళ్ళకి టెంట్లు గింట్లు వేశారు. ఇది మళ్ళీ తిరిగి వస్తున్నాం. మళ్ళీ కిందికి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ అటు పక్కన చూపించాం కదా, ఇప్పుడు ఈ పక్కన చూపిస్తున్నాం. ఈ రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఆ పక్కన ఇంకో రోడ్డు ఉంటుంది, అసలు అయింది మెయిన్ రోడ్ అది చూపిస్తాను నేను. ఇదంతా స్టూడియోలోనే, మళ్ళీ బయట అనుకున్నారు, బయట కాదు, స్టూడియోలోనే ఇదంతా. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ షెడ్ ఉంది. షెడ్ పక్కన ఇప్పుడు ఈ ఇల్లు ఎన్ని సినిమాలలో, ఎన్ని సీరియళ్ళల్లో ఉందంటే చాలా సినిమాల్లో, చాలా సీరియల్లో ఉంది. అయిపోయా, ఇక్కడికి వచ్చినాముగా, ఇక్కడికి రోడ్డు అయిపోయింది. మళ్ళీ ఆ పక్క రోడ్లో పోవాలా. ఇప్పుడు ఏం లేదు, స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ దగ్గర షూటింగ్ జరుగుతుంది కదా, ఆడ ఈ షూటింగ్కి సంబంధించి గుర్రాలు తీసుకొచ్చినారు. అంటే రాజుల కథ లాంటిది, రాజుల కథ లాంటిది ఏం కాదు, రాజుల కథనే. దానికి సంబంధించి తీసుకొచ్చారు. ఆ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతూ ఉంది. ఇదంతా షూటింగ్ సంబంధించిన సామాన్లు తెచ్చిన బండ్లు అవి ఇవి. ఇది ఈ పక్క, ఆ పక్క రోడ్లోకి వస్తే నాగేశ్వరరావు గారు ఫోటో కాదు, అది ఏమంటారు, విగ్రహం. విగ్రహం ఇది. ఈ మండపం లాంటిది, ఇది చాలా సినిమాల్లో, చాలా సీరియల్లో ఉంది. ఇది కూడా, ఈ బండి చక్రం కూడా మీరు చాలా సినిమాల్లో చూసింటారు. పాత సినిమాలలో, నాగేశ్వరరావు గారి సినిమాలలో, చాలా సినిమాల్లో ఉన్నాయి. ఇది మెయిన్ గేటు. ఇప్పుడు బంద్ అయిపోయింది అది, ఆ గేట్ లేదు, ఇప్పుడు మూసేసినారు. రోడ్డు కిందికి వదిలినారు కాబట్టి ఇంకా అక్కడ దారి లేక అది గేట్ మూసేసినారు. పొద్దున్నే తీసినాం కదా, పెట్రోల్ అరుపులు బాగున్నాయి, న్యాచురల్గా ఉంటుందని చెప్పి అది అట్నే ఉంచిన ఇంత బిట్టు. మిగతాది వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇది ఈ పక్కన ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చేప బొమ్మ, ఇది వచ్చేసి నాగేశ్వరరావు గారివి. ఇవి అవి ఏమంటారు, సినిమాకి ఇస్తారు కదా అవార్డుల గ్యాలరీ అనమాట అది. నాగేశ్వరరావు గారు కాలమైనప్పుడు కూడా అందులోనే ఉంచారు, అక్కడే ఉంచారు, జనాలు చూడడం కోసం. ఆడబెట్టి అక్కడే పెట్టారు. అక్కడే ఇప్పుడు అవార్డులన్నీ అక్కడ పెట్టారు. ఇప్పుడు స్టూడియో దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఈ స్టూడియో ముందర ఈ గుర్రం అన్నమాట. ఇది ఒరిజినల్ గుర్రం కాదు, ఇదో గుర్రము. అది హిందీ ఆర్టిస్ట్, తెల్లగది క్యారీవ్యాన్ హిందీ ఆర్టిస్ట్ది, బాంబే నుంచి వచ్చారు ఆయన, బాబీ డియోల్ గారు. ఆయన క్యారీవ్యాన్ అది. ఇదంతా ఇంకా బయట ఇది లొకేషన్. ఇది మొత్తానికి ఇదైన రాజులు కాదు, సైనికుల ఇల్లు, లోపల ఉండేటోళ్ళు. మొత్తానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.